నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం దేశ చరిత్రని తిరగరాసే విధంగా మాటలతో కాకుండా చేతలతో రైతును రాజును చేస్తామని ఏదైతే ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు చెప్పారో, చెప్పిన మాట ప్రకారం గత 10 సంవత్సరాల్లో మేము ఏదో రైతుల్ని ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వానికి తల తన్నే విధంగా ఏకకాలంలో ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే సుమారు 7 లక్షల కోట్లు పైగా అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వ భారాన్ని ఉంచుకొనే రైతులకు ఇచ్చిన మాటని ఈ ప్రభుత్వం మొదటి విడతగా రూపాయి నుంచి ₹1,00,000 వరకు నిన్న ఇవ్వటం జరిగింది. సుమారు 6,000 కోట్ల పైచిలుకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెలాఖరులోపు రెండవ విడత ₹1,01 నుంచి ₹1,50,000 వరకు రెండో విడత ఇవ్వబోతుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు వారు చెప్పినట్లు అనేక పార్లమెంటు ఎన్నికల సభలో ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పిన దానికంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎలా ఉందో మీ అందరికీ అర్థం కాంది కాదు. ప్రతిపక్షాలు ఇంకా దీన్ని జీర్ణించుకోలేక వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాక్కులు చవాక్కులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు అండగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి ఉన్నా వాటిని అధిగమిస్తూ మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా ఈ ప్రభుత్వం మాట తప్పని మడమ తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతులని ఎలా అండగా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అనేకమైన అవాక్కులు చవాకులు ప్రతిపక్షం పేలుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి పార్టీ వారు ఏదో చెప్తున్నారు. ఇందాక మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు భేషజాలకి పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేపు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన, అది ఏ పార్టీ అన్నా రాష్ట్రాల్లో అధికారాల్లో ఉండనండి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులని తప్పకుండా ఇస్తదని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఆశిస్తుంది. ఆశించిన మేరకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భేషజాలకు పోయి కేవలం వారి వ్యక్తిగత స్వార్థాలనే చూసింది తప్ప ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను గ్రహించకుండా మాకు కొట్లాటే ఏజెండా, మాది ప్రాంతీయ పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలనే మేము నడపటం కోసమే వివిధ రాష్ట్రాలలో మేము కొట్లాట పెట్టుకుంటామని పెట్టుకొని ఆనాడు రాష్ట్రానికి అభివృద్ధిలో కేంద్రం నుంచి రావాల్సిన సహకారం అందనమాట వాస్తవం. దాన్ని కూడా కలుపుకొని ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం,